హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రదీప్. సో రాత్రి అంటే నిన్న జరిగినటువంటి గేమ్స్ పరంగా కొన్ని విషయాలు చెప్పాలి. ఇవి చాలా డేంజరస్. పైపిచ్చు ఇది కోర్టు దాకా వెళితే అసలు బిగ్ బాస్‌నే ఆఫ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇది సెవెంత్ సీజన్‌లో కూడా జరిగింది. ఆహ్, మన పల్లవి ప్రశాంత్, తర్వాత ఇంకొకతను పేరు గుర్తు రావడం లేదు. వాళ్ళు కూడా ఆ ఒక గేమ్ పెట్టారు. ఏడుస్తూ కళ్ళ నీళ్ళతో గ్లాసులు నింపడం. ఎంత ప్రమాదకరం తెలుసు కదా ఇది. ఎమోషన్స్‌తో లోపల పార్ట్‌లన్నీ కూడా కదిలిపోతాయి. ప్రమాదం కూడా జరగచ్చు. సో అలాంటిది నిన్న 2 గేములు పెట్టారు. ఆ గేమ్‌లు ఏమనేది తర్వాత మెయిన్ ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. ఒక గేమ్‌లో యష్మి వాళ్ళు గెలిచారు. అది వాళ్ళు గెలవలేదు. కానీ సంచాలకుగా శేఖర్ భాష ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు గెలిచారు. సరే, వాళ్ళకి రేషన్ వచ్చింది, అన్నీ ఇచ్చారు. చికెను, మటను, రేషన్ మొత్తం ఇచ్చారు. అంటే ఇక్కడ గేమ్ గెలిచి రేషన్ గెలుచుకోవడం. తర్వాత గేమ్లో నైనిక టీం గెలిచారు, వాళ్ళకు కూడా ఇచ్చారు. ఇక్కడ ఓడిపోయింది ఎవరంటే నిఖిల్. ఇక్కడ నిఖిల్, అదేవిధంగా మన మణికంఠ. వీళ్ళ ఆకలి మంటలు చూస్తే ఎవరికైనా తరుక్కుపోతుందండి. బిగ్ బాస్ ఏమి ఇచ్చాడు తెలుసు వాళ్ళకి? రాగి పిండి ఇచ్చాడు. సో ఆ రాగి పిండి కాసుకొని తాగాలి. ఒక గ్లాస్ తాగితే ఆకలి నిండుతుంది ఈ వారం అంతా. ఇది ఈ విషయాన్ని ఎవరైనా కోర్టులో వేస్తే ఎంత ప్రమాదమో తెలుసు అసలు. అసలు ఫుడ్ కోసం గేమ్స్ పెట్టడం ఏంటండి? ఇంకా మిగతా పనిష్మెంట్లు వేయచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, కానీ అసలు ఆ గేమ్లేక చాలా సిల్లీగా ఉన్నాయి. దాని తగ్గట్టుగా ఫుడ్కి మీరు ఫుడ్ కూడా ఇప్పుడు మనీని సంపాదించుకోమని చెప్పడం, అది కొద్దిగా వాళ్ళల్లో కాంపిటీషన్ స్పిరిట్ పెరుగుతుంది. ఇక్కడ ఫుడ్ అనేసరికి రాత్రి అందరూ ఏడ్చారండి. వాళ్ళకి ఫుడ్ లేదని. మరీ ఎక్కువగా మన విష్ణుప్రియ, సోనియా, అదేవిధంగా కిరాక్ సీత, ప్రేరణ ఏడ్చింది, తర్వాత అభిల్ ఏడ్చాడు, అందరూ ఏడ్చారు. ఎందుకంటే మనమేమో పంచభక్ష వర్ణాలు తింటున్నాం, వాళ్ళకి ఏమి లేకుండా చేశాడు. అయిపోయిన తర్వాత కూడా కిరాక్ సీత హ్యుమానిటీతో బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసింది. బిగ్ బాస్, మాకు వచ్చింది, మేము పంచుతాం, బిగ్ బాస్ మాకు పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళని మేము తిని వాళ్ళని పస్తులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి రిక్వెస్ట్ చేసినా కానీ బిగ్ బాస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అదే యష్మి నుంచి అలాంటి రిక్వెస్ట్ రాకపోగా రాత్రి బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి సింపతి కోసం ఆ విధంగా మాట్లాడిందని. అది సింపతి కాదు, హ్యుమానిటీ గ్రౌండ్స్. నువ్వు సరే, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. సో మొత్తానికైతే ఫుడ్ కోసం గేమ్స్ అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. ఇది బిగ్ బాస్ వాళ్ళు ఇలాంటివి పెట్టకుండా ఉంటే మంచిదేమో అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా అలాంటి చిన్న యూట్యూబర్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.